ఎందుకు వచ్చావు? రాహుల్ ఎక్కడ? ఆఫీస్కి ఎందుకు రాలేదు? పండగ పూట ఆఫీస్ ఏంటి కనిష్క? అయినా నువ్వే ఏదో పని మీద రాహుల్ని వేరే ఊరు పంపించావు కదా. మీరింకా మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం మానరా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కనిష్క. నా నోరు అదుపులోనే ఉంది. మీ కొడుకు రాహుల్ నోరే అదుపు తప్పింది. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? నిజం మాట్లాడుతున్నాను. మీ కొడుకు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాడు. తన ఆఫీస్కి వచ్చుంటే నేను తన కోసం ఇక్కడికి ఎందుకు వస్తాను? నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. నువ్వే తనని ఎక్కడికో పంపి ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావా? మీకు ఇంకా క్లారిటీ రాలేదా? ఇప్పుడే మీ కొడుకు బండారం బయట పెడతానుండండి. ఎక్కడున్నావు రాహుల్? చెప్పాను కదా కనిష్క, అమ్మకి ఒంట్లో బాగాలేదు, దగ్గరున్న అమ్మని చూసుకుంటున్నానని. రేపు ఆఫీస్కి వస్తాను. బాయ్. తెలిసిందా రాహుల్ అసలు నిజ స్వరూపం? మరి అభి ఏది కనిపించట్లేదు? వేదాకేదో మెడిసిన్ తీసుకొస్తానని వెళ్ళింది. ఒక పక్క రాహుల్ మీకు అబద్ధం చెప్పి వెళ్ళాడు, ఇంకో పక్క అభి కూడా కనిపించట్లేదు. మీకు అనుమానం రావట్లేదా? మీ కొడుకు కోడలు కలిసి రొమాన్స్ చేసుకోవడానికి రిసార్ట్ కి వెళ్లారు.